నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. అయితే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. ఆయనకు ఒక కేసు మీద బెయిల్ వచ్చినప్పటికీ కేసు మీద బెయిల్ లోపల ఉన్నారు. 35 చోట్ల అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదైంది. అయితే దీనికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారు. ములాఖత్లో మీట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. మరి ఆ, ఎందుకు ఉండవల్లి గారు అంబటి గారికి అంత సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం తెలుసుకుందాం. అంతా మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఉండవల్లి గారు అంబటి రాంబాబు గారితో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే 6 గంటల సేపు దాడి చేశారో, పెట్రోల్ బంకులతో దాడి చేశారో వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎవరైతే తిట్టారో వారినేమో జైలు పాలు చేశారు. 35 చోట్ల కేసులు పెట్టారు. ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. పాపం అంబటి గారి మీద సానుభూతి వ్యక్తపరుస్తూ మీరు ఎన్ని దాడులు చేసినా ఏం చేసినా ఇది వైసీపీకి, అలానే అంబటి రాంబాబు గారికి ప్లస్ పాయింటే తప్ప మీరు వాళ్ళని ఏం చేయలేరు, ఇది మైనస్ అవ్వదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మీరేమంటారు దీని మీద? ఎందుకో అంబటి గారికి అంటే కాపు నేతగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కాపు లీడర్ ఇప్పుడు. ఇక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ ఏ ఉండవు కానండి. అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ వాది. ఆయన చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి లాస్ట్లో మాత్రం ఉమ్, కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన చెప్పులు పార్టీలో వెళ్ళారు ఉమ్, రాష్ట్ర విభజనకు. ఉమ్, అయితే అయినా సామాజికంగా రాష్ట్రంలో జరుగుతున్న విషయాల మీద ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పినా ఉమ్, వాళ్ళ గురువు గారు రాజశేఖర రెడ్డి వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ ఉమ్, రెడ్డి లాగా మాట తప్పడం మనం చెప్పడం ఈయనకి అలవాటు అయినట్టుంది. ఉమ్, కాబట్టి ఈయన రాజకీయాలే మాట్లాడుతూ ఉంటాడు. ఉమ్, రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటాడు కానీ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉమ్, సమస్య ఏంటండి, అంబటి రాంబాబు గారు పూర్వ కాంగ్రెస్ మిత్రుడు కాబట్టి డెఫినెట్గా పరామర్శ చేస్తారు. ఎవ్వరు తప్పుపట్టలేరు. ఉమ్, పైగా ఆయన ఆయన రాజమండ్రి కాబట్టి అరుణ్ కుమార్ గారిది ఉమ్, రాజమండ్రి సెంట్రల్ జైలు కోరుకున్నాడు కాబట్టి అంబటి రాంబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు కోరుకున్నాడు. కొంచెం బాగుంటుంది, చల్లగా ఉంటుందని ఉమ్, అక్కడ వెళ్ళి వెళ్ళి పరామర్శ చేసి ఉండొచ్చు. ములాఖాత్ పక్కన ఇంకా ఉమ్, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఇంకా ఆయన పక్కన రాజమండ్రి ఉమ్, మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా ఉన్నారు. ఉమ్, అయితే ఇక్కడ ఆయన వ్యాఖ్యలు ఏంటంటే, తిట్టినందుకు 35 కేసులు పెట్టారు, రాష్ట్రం నలువైపులా ఇదంతా విచిత్రంగా ఉంది ఉమ్, అని ఆయన వాపోయాడు. చంద్రబాబు నాయుడు ఇలా చేస్తారనుకోలేదు. ఇది జగన్ అరెస్ట్ చేసినా ఎవరు అరెస్ట్ చేసినా ఇలాగా వాళ్ళకే మంచి జరుగుద్ది అని చెప్తా ఉన్నాడు ఆయన. సాధారణంగా పెద్దలు అనుకున్న వాళ్ళు ఏం చెప్పాలంటే, సరే అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు, ఆయన సెంట్రల్ జైలుకి పంపించారు, ఉమ్, వాళ్ళ మీద కేసులు లేవు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, అంబటి రాంబాబు గారిని రిమాండ్ వేసింది కోర్టు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఆయన చాలా విజ్ఞుడు, అన్నీ తెలిసిన ఆయన. ఉమ్, ఆయన లా చదివాడు. ఉమ్, లాయర్గా కూడా ఆయన స్వయంగా వాదిస్తాడు పోయి. ఉమ్, అంటే ముగిసిపోయిన అధ్యానం ఉమ్, రాష్ట్ర విభజన మీద ఇంకా కేసు నడుపుతామని చూస్తూ ఉంటాడు ఆయన. ఉమ్, ఇంకా రాష్ట్రాలు రెండాటిని కల్పించాలని చెప్తూ ఉంటాడు. ఉమ్, ఇక్కడ ఆయన మిత్రుడు కాబట్టి రాంబాబు గారి గురించి సమర్థించు పరామర్శ చేయటం వరకు ఎవరు తప్పుపట్టరు. కానీ ఉమ్, చంద్రబాబు నాయుడు ఇలా చేశారు, కేసులు పెట్టారు, కేసులు పెట్టకపోతే ముద్దెట్టుకుంటారండి. ఉమ్, ఆయా కేసుల్లో ఇప్పుడు ఆయన 35 కేసులు పెడితే ఒక కేసులో రిమాండ్ వేశారు. మిగతా కేసులన్నీ కూడా ఉమ్, ఆయన క్వాష్ చేయమని అడిగితే ఆ కేసులన్నీ నోటీసులు ఇచ్చి విచారించమని కోర్టు వారు చెప్పారు. ఆ ముందు పెట్టిన కేసులో బెయిల్ కూడా వచ్చింది. ఉమ్, ఇప్పుడు జైల్లో ఉన్న కారణం ఏంటంటే, ఒక పోలీస్ అధికారిని ఆయన విధులకు ఆటంకం కలిగిస్తూ దుర్భాషలాడి మీదకు దూసుకెళ్ళి ఆయన కొట్టినంత పని చేశాడు కాబట్టి దాని మీద కేసులో ఆయన ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఉమ్, ఇలాంటి మేధావులందరూ కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు ఎన్ని వివరాలు మాట్లాడి ఇది మాట్లాడితే అర్థం ఉంటుంది. అవన్నీ వివరాలు చెప్పకపోయినా ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆ కామెంట్స్ సెక్షన్లో ఆయన్ని ఒక రేవిటేస్తున్నారు అందరూ. ఉమ్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ శాపనాలు
శాపనగరాలు పెట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అరాచకంలో ఆయన మాట్లాడి కూడా రోజుని ఉమ్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని తప్ప ఎవరిని ఖండించలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని కూడా ఎందుకు ఖండించాడంటే ఆయన, అయ్యో నువ్వు దెబ్బ అయిపోతావురా బాబు, నువ్వు అరెస్ట్ చేసు, నువ్వు మటాష్ అయిపోతావు అని బాధతో చెప్పాడు తప్ప అంటే ఖండించలేదు ఆయన. హింట్ ఇచ్చారు జగన్ గారికి. ఆయన బాధపడిపోయాడు, నువ్వు ఇలాంటి పనులు చేసి నువ్వు దెబ్బ అయిపోతావు, నీ అధికారం పోతావు, ఉమ్, వాళ్ళందరూ తిరగబడి నీకు ఓట్లు వేరు, చంద్రబాబు నాయుడు గారు అటువంటి టచ్ చేస్తే నీ దోలు తీరిపోద్దని బాధపడిపోయాడు అంతే. అంతే. తప్పు, అలా చేయకూడదు, కేసు లేకుండా ఏమి లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయకూడదని చెప్పలేదు. ఉమ్, అతను చెప్పింది ఏంటంటే, నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేసే కాబట్టి నువ్వు దెబ్బ అయిపోతావు అని చెప్పాడు. ఓకే. ఆ పాయింట్ అర్థమైంది మీకు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అర్థమైంది. చేయడం తప్పు అని మళ్ళాటోళ్ళు చెప్తాం. చెప్పట్లా. అవును. అలా తప్పే, అక్రమంగా చేసావు, కేసు లేదు ఏమి లేదు, ఎఫ్ఐఆర్ కట్టకుండా అరెస్ట్ చేశారో తప్పురా బాబు అన్నాం. అతను అవును. అలాగే అనలేదు, నువ్వు అతను ఉమ్, అరెస్ట్ చేయడం వల్ల నువ్వు దెబ్బ అయిపోతారో బాబు, నువ్వు నీ అధికారం దూరం అయిపోతే నీ పని అయిపోద్ది అని చెప్పాడు. ఉమ్. ఇప్పుడు కూడా అతని నుంచి మీరు చాలా న్యాయంగా మాట్లాడతాడు, పద్ధతిగా మాట్లాడతాడని ఆశించడం అంత అవివేకం కూడా ఉండదు. అంటే సార్ లడ్డు అతను వ్యవహారం కూడా తీసుకొచ్చారు సార్ ఇందులోకి. తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు. సిట్టి చెప్పింది ఇందులో ఎలాంటి పందుకోవ లాంటిది జంతువులకు కలవలేదు అని, అయినా చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు, నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అన్ని సవివరంగా చెప్తాను అనేసి అన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారిని మిస్లీడ్ చేస్తున్నారు ఎవరైనా, అసలు నిజమే అయితే ఎవరు వారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మిస్లీడ్ చేయడం కాదు, మీ ఉమ్, అందరికీ బుర్రపాడైపోయింది. బుర్రపాడు ఉమ్. పందికోవు కలిసిందా లేదా అని ఎవరు చెప్పలేదు, కానీ కెమికల్స్ వాడారు నెయ్యి బదులు అని చెప్పారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడో ఫస్ట్. అంటే మేము ఏదైతే అసలు అక్కడ చేయలేదు అని వస్తుందో అదే హైలైట్ చేయాలి. అసలు అక్కడ నెయ్యే లేదు, అంతా కూడా ఉమ్, నకిలీ నెయ్యి వాడారు, ఉమ్, మహాపచారం చేశారని చెప్పాలి కదా ఆయన. అవును. నువ్వు పెద్ద మనిషి అయితే ఉమ్, చాలా తప్పురా, మహా పాపం చేశారు, ఉమ్, మీరు ఎంత కొల్లగొట్టేసినా ప్రజలు నీకు అధికారం ఇచ్చారు, 150 సీట్లు ఇచ్చారు, అప్పుడు ఇలాంటి పనులు ఏంట్రా, బుద్ధి లేదా మీకు, అనుభవించండి. ఇప్పుడు పెద్దలు ఏం చెప్తారు, తప్పు చేసేసినోడు ఇంటికి వస్తే నీకు బుద్ధి లేదా, ఇలాంటి తప్పు చేసు అనుభవించని చెప్పి తిడతారు, సేవట్లు పెడతారు, మందలిస్తారు. నువ్వు అలా మందలు ఇచ్చి ఇప్పటికైనా పాప పరిహారం చేసుకుని క్షమాపణ కోరుకుని తప్పు అయిపోయిందని ఒప్పుకోండి అని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మీతో సహా మన మీడియాతో సహా గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళ మీదకి అగ్రెసివ్గా వెళ్ళలేదు. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసి స్పందిద్దాం అనుకున్నారు. ఉమ్, ఈ లోపల తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అందరూ ఉమ్, పంది కొవ్వు లేదు కదా, జంతు కొవ్వు లేదు కదా, నువ్వు అన్నావు క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు గుండె గీయించుకోవాలి, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన చేసుకుంటూ రావాలి, అక్కడి నుంచి ఊడ్చుకుంటూ రావాలి, ఉమ్, ఇలాంటి మాటలు మాట్లాడి వీళ్ళని పడుకున్న గుర్రాలను లేపి తన్నించుకుంటున్నారు. ఉమ్, వాళ్ళు సిట్ రిపోర్ట్ చూసి పూర్తి స్థాయిలో చూసి అప్పుడు స్పందిద్దాం అనుకున్నారు. ఈ ఉమ్, లోపల ఎదురుదాడి మొదలెట్టేశారు. అందులో కెమికల్స్ వాడారు, బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి వాడే కెమికల్స్ వాడారు, అత్యంత దారుణం ప్రమాదకరమైన రసాయనాలు వాడారు అనేటువంటిది స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. అవును. డబ్బులు ఎవరెవరి చేతులు మారి ఏ అకౌంట్లోకి వచ్చినాయి అనేటువంటి స్పష్టంగా చెప్పారు. ఆ అవును. పైన ఇంకెవరి అకౌంట్లోకి వెళ్ళినాయి అనేటువంటిది త్వరలో చెప్తారు, త్వరలో విడుదల అంటారు కదా, సెకండ్ పార్ట్ సెకండ్. అవును. అవును. అలా ఓకే. రైట్. ఇంత దారుణంగా ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు దొంగలు దొరికిన తర్వాత ఉమ్, ఆ కొవ్వు కలపలేదు, ఈ కొవ్వు కలపలేదు అంటారేంటి? ఆ కొవ్వు అదే. కలపలేదని ఎవడు చెప్పాడు మీకు? ఎన్డీడీపీ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు, ఇంకో దాంట్లో ఎందుకు చేయించారు? అంత ఉమ్, సామర్థ్యం లేని ల్యాబ్లు ఎందుకు చేయించారు? దాని వెనకాల కుట్ర ఏముంది? అలాంటి కుట్రలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ప్రభుత్వాలు సిట్టు ఊరుకుంటాయా? ఉమ్, ఒకవేళ మీకు ఎవరన్నా అండగా నిలబడినా కానీ మీరు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి ఎదురుదాడి చేశారు. వచ్చి ఆయన నిందా పరిహార హోమం అంట, సిగ్గు శరం లేదు మొఖాలకి, ఉమ్, చేస్తే ఫ్లెక్సీలు ముందు ఎవడేయించాడు? ఉమ్, అది చూసిన తర్వాత వాళ్ళు వీళ్ళ నోట్లో నోరు ఎట్లా ఉన్నారో బాబు స్మెల్లో అని చెప్పేసి వాళ్ళు కూడా ఫ్లెక్సీ వేయించుకున్నారు, కల్తీ నిజం మహాపాపం అని. ఉమ్, సరే, నువ్వు కూడా ఇంకో ఫ్లెక్సీ వేయించుకోవచ్చు కదా. అంతే. కరుణాకర్ రెడ్డి ఫ్లెక్సీ వేయించి అతనే కొట్టలేదు, అతనే చంపలేదు, వీళ్ళు ఉమ్, వీళ్ళు కూడా ఫ్లెక్సీ వేయించుకున్నారు.
ఉమ్, 2-3 చోట్ల ఎంచుకున్నారు. దానికి నువ్వు కూడా ఫ్లెక్స్ చేయించుకో. లేదా వాళ్ళు అంతే. చెప్పినంత అబద్ధం, మేము కెమికల్స్ కలిపాం కానీ జంతుకో కలపలేదు, లడ్డు వాసన వచ్చేది కానీ ముందు రోజు తినాలి, 4 రోజులు నిలబెట్టుకుంటే ఎలాగా అలాంటి చెప్పండి పోనీ. ఉమ్, ఇప్పుడు లడ్డు తీసుకున్న వెంటనే మొండిన వెంటనే తినేయాలి కానీ ప్రసాదం పెట్టిన వెంటనే ఇంటికి ఉమ్, పట్టుకెళ్ళి 4-5 రోజులు దాచుకుని తింటే వాసన రాదా మరి? అలాంటి మాటలు మాట్లాడండి పోనీ, తప్పే ఉంది. మీరు ఎలాగ అబద్ధాలు ఆటలు మాట్లాడటంలో నిష్ణాతులు కదా. ఉమ్, అది మానేసి ఫ్లెక్సీలు చంపడానికి వెళ్ళి అడ్డుకుంటే, తిట్లు లంకించుకుంటే ముద్దెట్టుకుంటారా? ఇది సమస్య. అసలు సమస్య మూలాల్లోకి వెళ్లకుండా ఉమ్, ఏదో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం లేకపోతే వాళ్ళు తీసుకున్న లైన్ ప్రకారం మాట్లాడితే ఇవాళ నేషనల్ మీడియా అంతా దుళ్ళగొట్టేస్తుంది పట్టుకుని. మనలాంటి వాళ్ళు అందరం ఉమ్, విశ్వ హిందూ పరిషత్తు మన ఉమ్, మన మన మీడియాలోనే మాట్లాడాను. వీళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదండి? ఆ, పాపం కొంచెం లేట్గానే కానీ అందరూ స్పందించారు. ఇప్పుడు అవును సార్. అవును. ఇప్పుడు బాగా తగులుతున్నట్టు ఉంది. అవును సార్. అవును కదండి, నిజమే. సెగ తగులుతుంది కదా. ఉమ్, అందుకని ఇప్పుడు ఏమవుతాయంటే, చిన్న అరటిపళ్ళకి వెళ్ళి ఉందనుకోండి, ఉమ్, ఒక 4-5 కోతులు దిగుతాయి కొండ మేచి అరటిపళ్ళు పట్టిపోతాను. ఇంకో పెద్ద అరటికాయలు వచ్చిందనుకో, ఇంకా పెద్ద కోతులు దిగుతాయి ఆ అరటిపళ్ళు పట్టిపోవడానికి. అలాగే నిన్న మొన్నటి దాకానే వీళ్ళందరూ మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో సహా అందరూ మాట్లాడారు. ఉమ్, జర్నలిస్టులు అనుకున్న వాళ్ళు, స్వీయ ప్రకటిత మేధావులు, రకరకాల చాలా మంది దిగి మాట్లాడుతూ మొదలెట్టారు. ఉమ్, ఐవైఆర్ కృష్ణారావు ఇది ఉమ్. చాలేదు అనుకుని ఇతను పెద్ద అలప్పండి అంటారు, అతను దింపారు పైనుంచి కిందకి. ఉమ్, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు విని 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 ఉన్నారు. నీ ఉమ్, లైన్ ఏంటో స్పష్టమైన తర్వాత తెలిసిపోద్ది. నువ్వు మేము ఉన్నాం రైట్. ఇదిగో, ఇంతవరకు ఏదైనా మాట్లాడితే ఉమ్, ఏదో న్యూట్రల్ పర్సన్ అనుకుని వినేవారు. తర్వాత మా స్టాండ్ ఏంటో తెలుసు, మేము అన్యాయానికి వ్యతిరేకంగానే మాట్లాడడం తప్ప అడ్డగోలుగా ఎప్పుడు మాట్లాడలేదు. అంతే. మీరు అంటే మీరు అడ్డగోలుగా మాట్లాడితే అడ్డగోలుగా సమాధానం ఉంటుంది. నీకు 100 మంది చెప్తారు సమాధానం. రైట్. డోంట్ వర్రీ, ప్రభుత్వ చర్యల్ని తీసుకుని చర్యలని సమర్థిస్తున్నా. ఉమ్, ఒకటి మాత్రం, ఇళ్ల మీద దాడి చేసి వాహనాలు ధ్వంసం చేయడాన్ని నేను సమర్థించను. ఓకే. ఇది తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ఉమ్, పార్టీ నాయకత్వం కానీ సమర్థించను. అందుకని వాళ్ళ మీద కూడా కేసు పెట్టింది. ఓ, మామూలుగా మీరైతే ఆ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసి మనుషులు గాయపరిచినా కానీ వదిలేశారు. అవును. తిరిగి బీపీలు రావా, వాళ్ళ కోపం రాదా, మీద పడరా, మీద పడి కరవరా అని చెప్పేసి అన్నారు. అవును. ఇప్పుడు కూడా అదే అప్లై అవుతుంది అనుకుంటే పైన కింద మూసుకు కూర్చుంటారు. లేదా ఇలాగ అరుస్తామంటే అరుచుకోండి, దీనివల్ల ఓకే. నొప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్.